ర్యాగింగ్ ను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు మంగళగిరి ఎయిమ్స్ అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి. తమ ఇన్స్టిట్యూట్ లో ర్యాగింగ్ ఘటన గురించి తెలిసిన వెంటనే బాధ్యులైన 13 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశామన్నారాయన. డీన్ కుమారుడు ఈ ఘటనలో ఉన్న ఏమాత్రం ఉపేక్షించలేదని తెలిపారాయన. అంతేకాదు ఈ మొత్తం వ్యవహారంపై అంతర్గతంగా విచారణ చేపట్టి పోలీసుల దృష్టికి సైతం విషయాన్ని తీసుకెళ్లామన్నారు. ప్రస్తుతం జరిగిన ఘటనతో రాబోయే రోజుల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతున్న కృష్ణారెడ్డితో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్. జరిగిన విషయం పూర్తి దుమారం రేపిందని చెప్పొచ్చు. అయితే ఆ బాధితుడికి సంబంధించి కూడా ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చారా లేదా అన్న క్లారిటీ అయితే పర్టికులర్గా రాకపోవడం, అది 22వ తారీఖు జరిగిన ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటకు రాకపోవడం పట్ల కారణం ఏంటి అనేది ఎయిమ్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి స్పోక్స్ పర్సన్ మనతో ప్రస్తుతం ఉన్నారు కృష్ణారెడ్డి గారు. సార్ నమస్తే. అసలు ర్యాగింగ్ అనేది ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయకూడని పరిస్థితి, బట్ కానీ ఎయిమ్స్లో మంగళగిరిలో ఒక పిల్లవాడి పైన ఇలా ర్యాగింగ్ జరిగింది అని చెప్పి తెలిసి అతను ఆత్మహత్య యత్నం చేసుకునే వరకు ఎందుకు వెళ్ళింది అసలు? మేడం, మా ఇన్స్టిట్యూట్లో ర్యాగింగ్ గురించి జీరో టాలరెన్స్ పాలసీ ఉందండి. సో ఫస్ట్ నుంచి కూడా మాకు యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ ఉంటుంది. సో వాళ్ళ సుమోటోగా వాళ్ళు వెళ్ళి ఒక డే టు డే బేసిస్లో, వీక్లీ బేసిస్లో వాళ్ళు వెళ్ళి హాస్టల్ ప్రెమిసెస్ కూడా చూస్తారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ వాళ్ళు డీటెయిల్డ్ ఎంక్వైరీ యాజ్ పర్ ద నామ్స్ కన్సర్న్ గైడ్లైన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత దాంట్లో 15 మందిలో ఇద్దరికి సంబంధం లేదు కాబట్టి వాళ్ళని వదిలేయడం జరిగింది. 13 మందిలో నలుగురిని 1 సంవత్సరం, ముగ్గురిని సంవత్సరం అన్నారా, ఇంకొక 6 మందిని 6 నెలలు. సో ఈ విధంగా వాళ్ళకి సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. ప్లస్ వాళ్ళు మొత్తం కోర్స్ పీరియడ్లో హాస్టల్ నుంచి రెస్టిగేట్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఒక్కొక్కరికి 25,000 ఫైన్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా మన ఇన్స్టిట్యూషన్ లెవెల్లో తీసుకున్న చర్యలు అనమాట. ఈ చర్యలు కాకోకుండా మనం ఆల్రెడీ పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ ఎంక్వైరీ కూడా ఇప్పుడు జరుగుతుంది. సో డెఫినెట్లీ దెర్ ఇస్ నో గ్యాప్ దట్ వీ హ్యావ్ నాట్ ఫాలోడ్ ఎనీ గైడ్లైన్స్. తరపు నుంచి మీకు కంప్లైంట్ కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కానీ ఏమైనా వెళ్ళిందా అసలు? దానికి సంబంధించి పిల్లవాడి తరపు నుంచి మాకు రిటర్న్ మెయిల్లో కంప్లైంట్ రావడం జరిగింది. వచ్చిన వెంటనే నెక్స్ట్ డేనే మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది. 15 మెంబర్స్ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత 1 వీక్ కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత, ఇంక్లూడింగ్ ఎన్జిఓ రిప్రజెంటేటివ్ యాజ్ పర్ ద స్టాట్యుటరీ గైడ్లైన్స్ ఎవరైతే కమిటీలో ఉండాలో వాళ్ళందరూ ఉన్న తర్వాత then we have taken final action on them and we have suspended some 3 students for 1.5 years. ఎయిమ్స్ తరపు నుంచి పోలీసులకు ఎలాంటి కంప్లైంట్ వెళ్ళలేదని పోలీసులు చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? కాదండి, మేము ఎయిమ్స్ తరపు నుంచి మేము ఇన్ఫర్మేషన్ ఇట్లా ర్యాగింగ్ జరిగిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చాము. ఆ తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఇప్పుడు ఎఫ్ఐఆర్ గురించి వాట్ విల్ హ్యాపన్ మా ఇన్స్టిట్యూట్ అధికారులు, పోలీస్ వాళ్ళు డిస్కషన్స్లో ఉన్నారు. సో దట్ విల్ ఆల్సో టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. బట్ ఎక్కడా కూడా మేము ఈ ఇన్సిడెంట్ కవర్ చేయాలని కానీ అట్లా ఏదైనా మ్యానిపులేట్ చేయాలని కానీ ఏం చేయలేదు. ఫ్రమ్ ద డే వన్ ద ఇన్సిడెంట్ హ్యాపెన్, the next day we have suspended the people once the information comes, and then we have given information to police, but our anti-ragging committee has conducted a detailed inquiry. Now already we have concluded the findings and we have taken action also. Now all the information has been given to police. Now the police also have started an inquiry. దెన్ దే విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్. యాంటీ ర్యాగింగ్ కమిటీలోనే డీన్కి సంబంధించిన వాళ్ళ కుమారుడు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే అతను కూడా ఇన్వాల్వ్ అవ్వడం అంటే ఎలా చూడొచ్చు? అంటే పర్టికులర్గా ఈ కాలేజ్లో యాంటీ ర్యాగింగ్ కమిటీ అంటేనే ర్యాగింగ్ చేయకూడదు పర్టికులర్, కానీ కాలేజ్కి సంబంధించిన డీన్ కుమారుడే అందులో ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఎలా చూడొచ్చు? యాంటీ ర్యాగింగ్ కమిటీ చైర్మన్ బై వర్చు డీన్ ఉంటారండి. సో డీన్ కుమారుడు మన దగ్గర ఎంబీబీఎస్ విద్యార్థి. సో ఈ ఇన్వాల్వ్ అయిన 13 మందిలో తను ఒక వ్యక్తి కాబట్టి ఆ స్టూడెంట్ని కూడా మనం అందరు స్టూడెంట్తో లాగానే కన్సిడర్ చేసి వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 6 months తనను కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఆఫ్టర్ ఫైనల్ ఎంక్వైరీ రిపోర్ట్ డిపెండింగ్ అపాన్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ క్యాండిడేట్. సో ఈ పర్టికులర్ ఏదైతే డీన్ కుమారుడు అన్నది ఉందో అది ఎగ్జాగరేట్ చేయడం జరిగింది. బట్ డీన్ కుమారుడు ఆ కమిటీలో ఉండకూడదు కాబట్టి డీన్ వెంటనే తప్పుకోవడం జరిగింది. ఇంకొక వ్యక్తి నసరుద్దీన్ డీన్ చైర్మన్ పొజిషన్ తీసుకున్నారు. సో ఎక్కడ కూడా పర్టికులర్ పలానా వ్యక్తి కుమారుడు అని, పలానా అధికారి కుమారుడు అని చెప్పి యాక్షన్ తగ్గించడం కానీ ఈ పర్టికులర్ ఎంక్వైరీని మ్యానిపులేట్ చేయడం కానీ జరగలేదండి. అంటే ఆ పిల్లవాడు ఏదైతే ఇన్సిడెంట్ చోటు చేసుకుంది దానికి సంబంధించి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్తో కానీ ఏమైనా మాట్లాడారా? వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఇదంతా డీటెయిల్గా మనం ఎంక్వైరీ ఇంక్లూడింగ్ అక్కడి నుంచి వాళ్ళు వర్చువల్గా కూడా పేరెంట్ కానీ పేరెంట్ కుమారులు కానీ వాళ్ళ మన కమిటీ వల్ల ఎంక్వైరీ చేయడం జరిగింది. హవెవర్ ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియో చేయడానికి మనకు అధికారం లేదండి. ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోలీస్ జరగకుండా మనం ఏమి దాని గురించి డీటెయిల్స్ రివీల్ చేయడానికి లేదండి. ఫర్దర్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండేందుకు కానీ గతంలో ఎప్పుడైనా జరిగే కంప్లైంట్స్ కానీ పిల్లలు కానీ దీనికి సంబంధించిన అవేర్నెస్ సెషన్స్ కానీ మేము రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా పెంచుతాం. దెన్ ఇప్పుడు
punishment which the committee had given itself is an exemplary, so that the people ఇంకా వాళ్ళ తోటి విద్యార్థులు ఎవరు ఉన్నారో దాంతోనే వాళ్ళు దే విల్ విత్డ్రా దేర్ దిస్. పిల్లవాడి పరిస్థితి ఏంటి ఇప్పుడు? అతను ఏమైనా పిల్లవాడికి ఏం కాలేదండి, పిల్లవాడు చాలా సేఫ్గా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడండి. హియర్ అన్ఫార్చునేట్లీ మనకి ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు టిల్ దట్ వెంట్ టు నెక్స్ట్ థింగ్. దట్ ఈస్ ద రీజన్ ఇది జరగడం జరిగింది. ఇప్పటి నుంచి మేము సెన్సిటైజేషన్ సెషన్స్ చాలా ఎక్కువ ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ పరిస్థితి మొత్తం మీద ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానికి సంబంధించి కూడా 15 మంది అంటున్నారు, కానీ ఖచ్చితంగా అందులో ఉంది 13 మంది. ఆ 13 మందిని కూడా సస్పెండ్ చేశాము. ఫర్దర్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండేందుకైతే కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటోంది ఎయిమ్స్ అని చెప్పేసి కూడా